హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరందరూ ఇప్పటివరకు అనిల్ దోవల్ ఒక యూట్యూబర్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి ఆత్మహత్య చేసి చనిపోవడానికి ప్రయత్నించాడని తెలుసు మీకు. అలాగే సోషల్ మీడియాలో బాగా అతని వీడియో వైరల్ అవుతుంది. వాళ్ళకి ఇలా అనిల్ దోవల్ ఒక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యి, వాళ్ళ వైఫ్కి దూరం అయ్యి, వాళ్ళిద్దరి మధ్య గొడవలను, వాళ్ళ బ్రదర్స్ గొడవలు ఉన్నాయంటూ, పేరెంట్స్ గొడవలు ఉన్నాయంటే సో లైఫ్ అలా గొడవలు కైండ్లీ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళి అలా చేశాడు లైవ్ పెట్టి. ఒక వీడియో అతను ఒక 2 hours వీడియో చేశాడు. 2 hours వీడియో అతను ఫ్యామిలీ నుంచి ఎంత దూరం అయ్యాడో ఆ వీడియోలో బాగా ఎమోషనల్గా చెప్పాడు. కాబట్టి ఆ వీడియో దాని మీద ట్రోలింగ్స్ జరిగాయి. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. అతని కొనని కారు లేదు, అలా కొనని బైక్ లేదు. ప్రతి ఒక్కటి అతని లైఫ్ తగ్గట్టు చిన్నప్పటి నుంచి ఎదిగాడు. మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యాడు. అసలు ఏం జరిగిందంటే, తన లైఫ్లో సెట్ అయిన తర్వాత ఒక మంచి హౌస్ కొన్నాడు. చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్ చేయించాడు. ఎందుకంటే తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందనుకో, ఫ్యూచర్లో తన పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ ఎమిలియా కోసం లైక్ ఆభరణాలు డిమాండ్ చేస్తూ తన ఆస్తి సగం ఇవ్వాలంటూ నాకు ఇష్టం లేదని అనే మాట ఉంటుందని ఉద్దేశంతో తాను కొన్నటువంటిని మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. వీరిద్దరి మధ్యన ఘర్షణ జరిగి కొంచెం ఇష్యూ జరిగి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి వాళ్ళ అమ్మకి ఇష్టం లేదని వాళ్ళ అమ్మ నాన్న దూరం అయిపోయారు. అలాగే ఆస్తి రాలేదని వాళ్ళ భార్య విడిచిపెట్టిపోయింది. ఇలాగే బాగా ఆస్తి ఉన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకరోజు ఇలాగే ఒక 2 hours వీడియో పెట్టి సోషల్ మీడియాలో పెడితే ఆ వీడియో బాగా వైరల్. ఆ వీడియో తన ఎమోషనల్గా పెడితే కాబట్టి ఇది ఫేక్ అని ట్రోలింగ్ చేస్తూ బాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చాయి. అది చూసిన అతను ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఒక కార్ని డివైడర్ గుద్ది, అది కాస్ట్లీ కారు కాబట్టి అతను బతికాడు, లేకపోతే చనిపోయేవాడు అనిల్ దోవల్. కాబట్టి ఇంతటితో మీకు ఏమనిపించిందో కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి.